తాత, ఏందయ్యా తాతగారు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు మీరు? ఒక చిన్న రైడే, బట్ బ్యూటిఫుల్గా మనమైతే డ్రైవ్ చేసి బ్యూటిఫుల్గా దీన్ని అయితే ఆస్వాదిద్దాం. ఈ రైడ్ని అయితే మనమైతే హాయ్ చెప్పండి. సో తాత అయితే ఒక్కడే ఉన్నారు ఇక్కడైతే. సో 5 years నుంచి ఒక్కడే ఉన్నాడంట. మీరు ఉంటారా? అది ఆయన స్ట్రాటజీ. ఎలాగున్నాడు ఇక్కడ నైట్స్లో, డేలో ఫుడ్ మొత్తం మళ్ళీ ఆయనే ప్రిపేర్ చేసుకొని. హాయ్ హలో అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ HRW వ్లాగ్స్. సో ఇంకొక వీడియోతో మీ ముందుకైతే నేనైతే వచ్చేసాను. సో రైట్ నౌ నేనైతే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఉన్నాను. సో మొబైల్ అయితే 50-50 ఛాన్సెస్ ప్లేస్లో అయితే పెట్టున్నాను నేనైతే. సో బ్రిడ్జి పైన అయితే పెట్టున్నాను. సో ఈరోజు మన ఈ వీడియోలో అయితే మనమైతే సంజీవిని పిరమిడ్ అయితే ఒకటైతే ఉందన్నమాట, ఒంగోలు దగ్గర టంగుటూరు ఆ సైడ్ అయితే ఉంది. సో ఈరోజు మనమైతే అక్కడికైతే వెళ్తున్నాం. సో యాజ్ ఏ మార్నింగ్ సండే రైడ్కి అయితే మనమైతే వెళ్తున్నాం. సో డిఫరెంట్గా ఉంటుందని మీకైతే ఈ యాంగిల్తో మనమైతే మన ఇంట్రో అయితే చెప్తున్నాను. సో కొంచెం ముందుగా అయితే వచ్చేసాను, ఇప్పుడే సన్ రైజ్ అయితే అయ్యింది. సో దానికోసం మనమైతే ఇలాగా ఇంట్రో అయితే చెప్తున్నాం. సో ఇక ఈరోజు మన ఈ వీడియో మంచిగా జరగాలని మీరైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. సో ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వెళ్ళైతే ఆ వీడియో అయితే చూసి అయితే మళ్ళీ అయితే వచ్చేయండి గైస్. సో గైస్ లాస్ట్ వీడియో అయితే చాలా అంటే చాలా హెవీగా వచ్చింది వ్యూస్. సో తట్టుకోలేకపోయాను అన్ని వ్యూస్కి నేనైతే చూసి. సో చాలా అంటే చాలా బాధేసింది ఆ వ్యూస్ అయితే చూసి. సో బట్ ఏం కాదులేని. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చలో ఇక్కడ నుంచి మనైతే నేషనల్ హైవే 16కి వెళ్ళిపోదాం. ఉండండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో కానీ మన ఛానల్ని మీరైతే ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ చిన్న సబ్స్క్రైబ్ నాకైతే చాలా అంటే చాలా మోటివేషన్ తీసుకొచ్చి ఇస్తుంది. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ది నేషనల్ హైవే 16. సో మనం అయితే ఇప్పుడే వచ్చేసాం అనమాట. సో ఇలాగ వచ్చామో లేదో మనం అయితే మన కెమెరా ఆన్ చేసి ఇక ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఇది ఎగ్జాక్ట్లీ మన ఇంటి దగ్గర నుంచి అయితే 102 సంథింగ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ 103 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఒక చిన్న రైడే, బట్ బ్యూటిఫుల్గా మనమైతే డ్రైవ్ చేసి బ్యూటిఫుల్గా దీన్ని అయితే ఆస్వాదిద్దాం. ఈ రైడ్ని అయితే మనమైతే సో ఎటువంటి అంతరాలు ఏం లేకుండా చాలా అంటే చాలా బాగా అయితే మనమైతే వెళ్దాం గైస్. టోటల్గా ఇదే హైవే పైన మనమైతే టంగుటూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మనమైతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని ఆ పిరమిడ్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదేంటంటే రైస్ స్టేషన్ అంటున్నారు, పిరమిడ్ టైప్లో అయితే ఉంది. సో దాని గురించి కూడా మనమైతే వెళ్తా అయితే మాట్లాడుకుందాం. పోయినసారి కూడా మనమైతే చాలా అంటే చాలా బాగుంది ఆత్మకూరులో టిఫిన్ అయితే. సో ఈసారి కూడా మనమైతే ఒక మంచి టిఫిన్ షాప్ దగ్గర ట్రై చేద్దాం గాయస్. సో గాయస్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. సో మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సూపర్గా అయితే ఉంది. సో ఈ పొలాలు గ్రీనరీకి ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే. సో వెల్కమ్ బ్యాక్ టు ది మన ఫస్ట్ టోల్ గేట్, ముసునూరు టోల్ ప్లాజా. వెల్కమ్స్ యూ గాయస్. చూద్దాం ఇక్కడి నుంచి అయితే కావలి అయితే 6 కిలోమీటర్, ఇంకా విజయవాడ 226, విశాఖపట్నం 564 కిలోమీటర్లు. మనం ఏమైతే అనుకున్నామో అదే జరుగుతూ ఉంది. సో లైట్గా అయితే చినుకులు అయితే పడతా ఉంది. సో వర్షం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గాయస్. సో గైస్ మీకు కానీ తెలిస్తే కావలిలో ఏం ఫేమస్ తప్పకుండా కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. సో ఫుడ్ ఫేమసా, క్లాత్ ఫేమసా, అది ఏదో ఒకటి దానికైనా ఒక పేరు ఉంటుంది కదా. సో మీరే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో నేను కూడా మీ కామెంట్ని అయితే రిప్లై అయితే ఇస్తాను కన్ఫామ్గా. రైట్ అయితే ఇదేందో ఇది ఏందో పోండి.
ఏదేదో వెళ్తూ ఉంటుంది. ఈ ట్రైన్ రెస్టారెంట్ మూసేశారా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉంది. సో ఇదైతే నాకే తెలియదు గాయస్. సో దీని పేరే తెలియదు. సో ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. చూడండి కనిపిస్తుందో లేదో మీకైతే. సో చాలా అంటే చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. అది కూడా లేకుండా ఈరోజు సండే చాలామంది భక్తులు వచ్చి చాలామంది దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే పేరు అయితే చదువుతాను మీకోసం అయితే. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానము, రుద్రకోట గ్రామం. ఇక్కడ ఉంటుంది లొకేషన్. మొత్తం చెరువే ఇదైతే. ఇటు కొంచెం తక్కువ ఉన్నా కూడా సో ఇటైతే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అన్న హెల్మెట్ వేసుకో, అన్న హెల్మెట్ వేసుకో. హెల్మెట్ తగిలిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓ కనిపించదు, చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. సో మొత్తం తోటలు, పొలాలు, మొత్తం హైవే మొత్తం కనిపిస్తుంది. ఇటు నుంచి ఇటు వెళ్ళింది హైవే అయితే. ప్రతిసారి ఇటు వచ్చినప్పుడు అయితే ఈ వ్యూని అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఏందో పోండి, ఇంత హైట్ వేసుకుని ఆ గాలికి ఈ హిందీ వాళ్ళు సలాం చేయాలి. ఇలాగైతే ఎలాగ వేసుకుని వచ్చేస్తారు అంత హైట్గా. అటు ఇటు ఊగితే అంతే పరిస్థితులు. మళ్ళీ నేషనల్ హైవేస్, ప్రాణం మీద విలువ లేదు, ఏం చేద్దాం. సో రావూరుకి అయితే మనం అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు కింద నుంచి అయితే. మనకి ఇంకా మన పెట్రోల్ పంప్ అయితే రాలేదు. వన్సీక ఇక్కడ ఏమి ఉండదు, తెట్టు దగ్గరే ఉంటుంది. సో గాయస్ మన పెట్రోల్ పంప్ అయితే మనకైతే దొరికేసింది ఇక్కడ దగ్గరలోనే. సో మనమైతే ఇక్కడ 410 వచ్చేటప్పుడు ఒక 150 అలాగైతే పట్టించిన. దీని అమ్మ జీవితం ఇది స్టార్ట్ అవుతూ చంపుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో బాధల్ని మొత్తం బయటికి పోయి చెప్పకుండా సో మళ్ళీ మన రైడ్ని అయితే మనైతే కంటిన్యూ చేసేద్దాం గైస్. ఈ తెట్లో ఒక దర్గా ఉంది. సో ఎవ్రీ ఇయర్ మేమైతే వస్తూ ఉంటాం ఇక్కడికైతే. సయ్యద్ సుల్తాన్ బి ఏదో సంథింగ్ అయితే పేరు అయితే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అయితే గ్రాండ్గా జరిగిద్ది. ఓ తాత, ఏందయ్యా తాతగారు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు మీరు? జాగ్రత్త అయ్యా. అయ్యో బాబోగా, తాత ఒక 80-90 వెళ్తూ ఉంటాడు. తాతగారు జాగ్రత్తగా అండి, వెళ్ళండి. సో ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసినామో లేదో ఇట్లా చేసామనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ మన రైడ్ అయితే కంటిన్యూ చేయాలి అనుకుంటే నిద్ర వచ్చేస్తూ ఉంది, కొంచెం డల్గా అయితే ఉంది. సో దానికోసం ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది ఈ రైడ్లో మనం అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో ఇందాక నుంచి అయితే అలాగే వస్తూనే ఉన్నాను. ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఒక 4 to 5 kilometers అయితే వచ్చాను. సో వన్స్ ఉలవపాడు వచ్చిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవరి లైఫ్ వాళ్ళది. నా లైఫ్ చూస్తే ఇది, అన్న లైఫ్ చూస్తే అన్న పనికి వెళ్తున్నాడు సండే రోజు కూడా. చూడండి ఎవరి బాధలు వాళ్ళవి. సో నేను ఏంటంటే లాస్ట్ రైడ్ అంటే లాస్ట్ సండే కూడా మనమైతే ఇదే ఈ సంజీవని పిరమిడ్ అయితే ఉంది కదా, సో ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను. అది కూడా క్యాన్సిల్ చేసుకుని అటైతే వెళ్ళాను నేను. సో నెక్స్ట్ సండే వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. సో దీనికి కూడా ఒక మంచి హిస్టరీ అయితే ఉంది. ఏంటంటే నేను చూసింది ఎలాగంటే ఇది నేను చీరాలకి నా వర్క్ పైన వెళ్తూ ఉంటే ట్రైన్లో చూశాను అనమాట. ట్రైన్లో చూసి అంటే ఆ ట్రైన్లో వెళ్తూ ఉంటే కనిపించింది. సో కనిపించిందో లేదో నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలాగైతే వచ్చింది. సో అప్పుడే అనుకున్నాను నేను ఒక సండే మంచిగా రైడ్ చేద్దామనిలే అని అనుకున్నాను. సో ఆ రైడ్ అయితే ఈరోజు అయితే వర్కౌట్ అయితే అయ్యింది గైస్. వెల్కమ్ టు ఉలవపాడు. ఉలవపాడులో ఫేమస్ మామిడికాయలు. 11 kilometers ఇక్కడ నుంచి సింగరాయకొండ మోగించు అంతే వచ్చేది మనకి. ఉలవపాడు, కందుకూరు ఇక్కడ నుంచి మనమైతే వెళ్ళొచ్చు. కానీ మనమైతే వెళ్ళాం. ఎందుకు వెళ్ళాలి? మనం టంగుటూరు వరకు వెళ్ళాలి.
కింద నుంచి తీసుకుని రైట్ తీసుకుంటే మనమైతే ఉలవపాడు, లెఫ్ట్ తీసుకుంటే అదే ఇందాక చెప్పాను కదా ఊరి పేరు మర్చిపోయాను, అటు వెళ్ళిపోవచ్చు. ఏంది ఎంత ఎండ వచ్చేసింది ఉన్నట్టుగా ఉండి, రానాయన ఈ చలికి చచ్చిపోయేలాగున్నాం. సో నేనైతే లాస్ట్ రైడ్ కన్నా ముందు చాలా విపరీతంగా చలి చూశాను. సో ఏదంటే మన జనవరిలో మన పెద్ద పండగ వస్తుంది కదా, ఆ టైంలో ఉన్న చలి అయితే అప్పుడే వచ్చేసింది. ఎప్పుడైతే కొంచెం వర్షం అయితే పడిందో అప్పటి నుంచి కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయింది. అబ్బా వచ్చేసిన ఒక 50 కిలోమీటర్స్ రైడ్ చేసాం ఈరోజు అయితే. మనమైతే మార్నింగ్ రైడ్ అయితే. సో ఇప్పుడే ఒక వాటర్ బాటిల్, ఒక బూస్ట్తో మనమైతే మన మార్నింగ్ అయితే మార్నింగ్ నుంచి ఫస్ట్ వాటర్ తాగడం ఇదే. ఇక్కడ ఫ్రంట్ శ్రీ లక్ష్మీ టిఫిన్ సెంటర్ అయితే ఉంది. ఐ థింక్ ఇది ఫేమస్ ఏందో నాకు కూడా తెలియదు. చాలా అంటే చాలామంది వచ్చి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు. సర్లే మనం ఇంకా ముందుకెళ్ళి చేద్దాం ఒక మంచి షాప్స్ దగ్గర ఎక్కడైనా. కొంచెం చలిగా ఉంది. సో దానికోసం మనమైతే ఈరోజు టెంటెడ్ అండ్ బూస్ట్ దీని పేరు యూపీ బీహార్ పట్నా ఫ్యామిలీ దాబా అంట. ఏమైంది రయ్యా, లాస్ట్ రైడ్లో చేసిన తప్పులు మాత్రం అసలు చేయను నేను. సో లాస్ట్ రైడ్ మనమైతే ఏం తాకుండా అదరాగా అలాగే వెళ్ళిపోయాను అనమాట. ఆ లొకేషన్స్ చూసుకుంటా, హైవేస్ చూసుకుంటా వెళ్ళిపోయాను. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. సో మొత్తం నీళ్ళు కూడా తాగకుండా వెళ్ళేసి ఒకేసారి నాస్టా, బ్రేక్ఫాస్ట్ అదే టిఫిన్ తినేసిన తర్వాత డైరెక్ట్గా ఇక మనం రైడ్ చేద్దామని ఒక 10 మినిట్స్ ఆగి ఇక స్టార్ట్ చేస్తే నిద్ర వస్తూ ఉంది. ఏందిరయ్యా ఇది ఇలా నిద్ర వస్తుంది అనుకున్నాను నేనైతే. సో గాయస్ ఇంకా ఇక్కడి నుంచి అయితే మన డెస్టినేషన్ అయితే 37 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా టైం అయితే 9 అయింది ఇప్పుడే. ఇంకా ఏం లేదు, ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాం అనుకోండి ముందుకి మన లొకేషన్ నుంచి ఒంగోలు వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఒంగోలు వరకు వెళ్ళిపోయాం అనుకోండి. ఆ పిరమిడ్ ఎలాగుంటుందో ఏందో నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను, నాకు కూడా అంతగా ఐడియా లేదు. చూపిస్తాను చూడండి, మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ ఫ్రంట్ ఒక ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉంటుంది, నాకైతే కనిపిస్తూ ఉంది. మీకు అయితే కనిపిస్తుందో లేదో తెలియదు గాయస్. వాసన ఇక్కడ మొత్తం స్మెల్ భయంకరంగా స్మెల్ కొడతా ఉంటుంది. నాకైతే ఇప్పుడే లైట్గా వచ్చేసింది. ఆ వేస్ట్ వాటర్ మొత్తం ఆ పక్కన ఉన్న చెరువులోకి పంపిస్తూ ఉంటారు వీళ్ళు. మొత్తం వాసనగా ఉంటుంది ఇక్కడ. ఫీల్ అయితే కేజీఎఫ్ ఫీల్ అయితే వస్తుంది దాన్ని చూస్తూ ఉంటే, రా ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. అంటే కేజీఎఫ్ మూవీలో ఉంటుంది కదా బ్లాక్ థీమ్, ఆ టైప్లో అయితే ఉంటుంది. ఇదే ఆ లెఫ్ట్ సైడే ఉంది. చాలా పాత పడిపోయి మొత్తం ఏమంటారు తుప్పు పట్టిపోయి ఉంది మొత్తం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం సింగరాయకొండకి వెళ్ళిపోవచ్చు గాయస్. భువనేశ్వర్ 951 కిలోమీటర్స్, ఒంగోలు 36, సింగరాయకొండ 3 కిలోమీటర్లు. ఈ వింటర్లో ఏందయ్యా వీళ్ళు మామిడికాయలు అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి మొత్తం మామిడికాయలే, బంగినపల్లి మొత్తం అయితే ఉంది ఇక్కడ. మరి నాయను. A few minutes later. సో గైస్ ఇప్పుడే మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో ఇక. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇక డైరెక్ట్గా అటు వెళ్ళిపోవడమే. అంటే ఆఫ్ రోడింగ్ ఉంది అక్కడ, రోడ్ అంత బాగలేదు. సో ఇక్కడ నుంచి నాకైతే కనిపిస్తూ ఉంది, ఇది అక్కడైతే ఉంది. సో నేనైతే చూసి ఏందిరా ఇది అనుకున్నా ట్రైన్లో నుంచి చూసి. సో దాని తర్వాత మొత్తం అర్థమైంది. ఎవరు వీడియోస్ కూడా తీయలేదు దాని గురించి. మనల్ని అలౌ చేస్తారో లేదో కూడా నాకైతే తెలియదు. ఇదే రోడ్డు, ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఇదే స్ట్రైట్ రోడ్డు.
పిరమిడ్ 2 కిలోమీటరా? ఇక్కడ రాస్తుంది 2 కిలోమీటర్ అని. ఇప్పుడే ఒక ట్రైన్ మిస్ అయిపోయింది, ఒదుగు వెళ్తూ ఉంది. లొకేషన్ అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నింది. అరే ఇదేంది గేట్లు వేసేస్తున్నారు తీసి అప్పుడప్పుడే. అరే నాయన ఉండండి నాయన, మళ్ళీ ఎవరు ఉంటారు అంతసేపా? ఇదేంది ఇది నేను ఆడచూడలా. ఊరికి ఎలా తీస్తున్నారు, మనం వెళ్ళాం లేదు అప్పుడు వేసేస్తున్నారు. ఫస్ట్ టోల్ గేట్, 2 టోల్ గేట్లు, ఒక రైల్వే గేట్ క్రాస్ చేసేసినాం. ఇక్కడి నుంచి ఆ దూరంలో కనిపిస్తూ ఉంది గైస్. సో ఫైనల్గా గైస్ మనం అయితే టుడే రైడ్ ఫైనల్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓం శ్రీ సంజీవిని పిరమిడ్. దీనికోసం వచ్చేసినాం. పొద్దున లేచి మనం అయితే ఇక్కడ అలౌ చేస్తారా లేదా, గేట్లు వేసేస్తున్నారు. ఇటు వెళ్దాం. అది టుడేస్ పిరమిడ్. చుట్టూ పొలాలు, ఎటు చూసిన పొలాలే గైస్. సో ఫ్రంట్ అయితే మన పిరమిడ్. సో ఇదన్నమాట మందల అయితే. సో ఇలాగ ఉంటుంది ఇక్కడ. సో మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి అయితే రండి గైస్. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ మాత్రం. ఎటువంటి న్యూసెన్స్ అయితే ఏం లేదు. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో ఒక అన్న అయితే ఉన్నాడు అంతే అనమాట, ఎవరు అయితే లేరు ఇక్కడైతే. సో గైస్ ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడైతే. సో జ్ఞానోదయ కేంద్రం అంట ఇదైతే. సో జ్ఞానోదయ కేంద్రం పిరమిడ్ అని అయితే ఇక్కడ రాసైతే ఉన్నారు. ఓం సంజీవని మెగా పిరమిడ్ అయితే ఉంది. సో పిఎంసి అని మీరైతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వీళ్ళకైతే. సో చాలా అంటే చాలా డీసెంట్గా అయితే ఉంది ఇక్కడైతే. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్దాం గైస్. సో కెమెరా అలో ఉందో లేదో అన్న అయితే చూసుకో అంటున్నాడు. సో లోపలికి వెళ్దాం. ఇలాగ ఉంటుంది లోపల. ఓరి నాయనో, నా వాయిస్లో నాకే అనిపిస్తూ ఉంది ఇక్కడైతే. ఏంది ఇది ఇలాగుంది? ఇదన్నమాట లోపల నుంచి అయితే. ఇది మొత్తం నాపరాయిలా ఏంది మార్బుల్లా ఏం అర్థం కావట్లేదు గైస్. నాపరాయిలు ఇదని మొత్తం నాపరాయిలతో ఇలాగ ఫ్రేమ్లు వేసి అయితే కట్టున్నారు వీళ్ళైతే. నాకెందుకు భయంగా అయితే ఉంది ఇక్కడైతే. పైకి వెళ్దాం. నా వాయిస్ 2 సార్లు వినిపిస్తూ ఉంది, 2-3 సార్లు వినిపిస్తూ ఉంది. చూడండి పైకి ఉన్న వరకు, ఇక్కడ నుంచి కిందకి ఉంది. ఇది అన్నమాట ఇక్కడైతే. లోపలైతే ఇలా ఉంటుంది మీకైతే. చాలా పీస్ఫుల్గా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. ఇటు ఎలాగో వచ్చాం కదా, ఇటు చూపిస్తాం మీకు ఇటు దిగేటప్పుడు. ఇక్కడ కొంచెం భయంగా ఎక్కువ అయిపోయింది భయం. సో దీన్ని చూస్తూ ఉంటే ఇది ఆటోమేటిక్గా అదే ఊగుతూ ఉంది. దీనిలో కనిపిస్తుంది లేదు, ఆటోమేటిక్గా అదే ఊగుతూ ఉంది. ఇదన్నమాట లోపలైతే ఇలా ఉంది గాయస్. మీకైతే మళ్ళీ చూపిస్తా చూడండి మొత్తం. ఇదే అన్నమాట. ఈరోజు మార్నింగ్ లేచి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే మనం అయితే వచ్చాం. సో నాకైతే చాలా అంటే చాలా మొత్తం అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయాను నేనైతే. సో అంత మంచిగా అయితే ఉంది. 4 ద్వారాలు అయితే ఉన్నాయి దీనికైతే. మొత్తం 4 ద్వారాలు అయితే ఉంది గైస్. ఇటొకటి మనం అయితే కదా వచ్చింది, ఇటు ఇంకోటి అయితే ఉంది. మ్యాక్సిమం ఎవరు రావట్లేదు ఇక్కడికైతే. ఇలాంటి ప్లేసెస్కి రండి అయ్యా, ఏముంది ఆ బీచెస్కి అలాంటి చోట్ల వెళ్ళే కన్నా ఇలాంటి ప్లేసెస్లో ఉంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది గైస్. చూడండి మొత్తం
ఓం సంజీవని పిరమిడ్ అని రాసింది అక్కడైతే. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. అదనమాట. లోపల చూశారు కదా, బయట చూశారు కదా. వాట్ ఏ ప్లేస్ గైస్, రియల్లీ ఆసమ్ ప్లేస్. అయితే నీకు ఉసిరికాయలు ఉన్నాయి గైస్, కనిపిస్తుందా లేదా మీకైతే? దీనికైతే ఉసిరికాయలు అయితే ఉంది, కొండ ఉసిరికాయ అంటారు కదా, అదిగోండి అక్కడైతే ఉంది. చాలా హైట్లో ఉంది అది, కోద్దాం అనుకుంటే షెట్ మిస్ అయిపోయినా. కింద కూడా రాలదా ఇది? ఎందుకులేండి, వచ్చిన పని చూసుకుని వెళ్తే మనకి మంచిది. ఇది కూడా ఉంది. నేనేది ఇది అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, కాయలున్న చట్నీ, కొండ ఉసిరికాయ. సబ్స్క్రైబ్. చాలా గట్టిగా వినిపిస్తుంది ఇక్కడ మాత్రం. ఇది గైస్, ఇంకా మళ్ళీ మీకు చూపించాలంటే ఇంకా ఏం లేదు. సో ఇదే మీకు చూపించేది. ఇంకా మనం బయటికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఇక్కడి నుంచి ఇక బయలుదేరదాం. A few minutes later. ఈ వైర్ ఒకటి ఏం కదలే. సో గైస్, మీరు చూసారు కదా, మనం ఇక్కడికి వచ్చినాం ఈరోజు సండే. ఒక మంచిగా అయితే వచ్చినాం, ఎలాంటి తొందరపాటు ఏం లేకుండా ప్రశాంతంగా వచ్చినాం. సో మీరు వ్లాగ్ చూస్తుంటే మొబైల్ నెట్ పెట్టుకోకుండా అడ్డానికి పెట్టుకొని చూడండి, అంటే ఫుల్ స్క్రీన్లో చూస్తే మీకు బాగా సాటిస్ఫాక్షన్ అయితే కలిగిద్ది గైస్. సో అలాగే పెట్టుకొని చూస్తే అంతగా బాగుండదు. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో 4K, ఏదైనా 720లో అయినా మీరైతే చూడండి, అప్పుడే మీకైతే క్లారిటీగా అయితే వస్తుంది. సో లోపల చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో దానికోసం కదా ఇదైతే కట్టింది. సో చాలా బాగుంది గైస్. సో ఇక్కడైతే ఇంకా ఎవరైతే రావట్లేదు. సో ఎవరైనా వస్తే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో నేనేదో ట్రైన్లో వెళ్తూ ఉంటే అక్కడి నుంచి చూసి దీనికోసం మళ్ళీ అయితే వచ్చినాను, ఎలా ఉంటుంది ఏందనేది. సో అక్కడి నుంచి చాలా వైట్గా మొత్తం బయట మొత్తం పెయింట్ వేస్తున్నారు, వైట్ పెయింట్. సో చాలా బ్రైట్గా కనిపించింది. సో దానికోసం అంత అట్రాక్టివ్ ఇచ్చిందే అని కదా మనం అయితే వచ్చింది. సో చాలామంది చూసి ఇక్కడ లోకల్స్ వాళ్ళకు కూడా తెలియదు సో ఏందో అనేది అయితే. సో దీన్ని టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే, ఇక్కడ జ్ఞానోదయం కేంద్రం అన్నమాట ఇదైతే. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా డిప్రెషన్లో ఎలాగైనా ఉన్నప్పుడు సో వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. సో అవ్వచ్చు కాదు, సో చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు మీరు కానీ ఇక్కడికైతే వస్తే. చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడైతే. సో ప్లీజ్ మీరు ఒకసారైనా ఇలాంటి ప్లేసెస్కి అయితే విజిట్ చేయండి. సో ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఈ లొకేషన్ అయితే. సో గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓం శ్రీ సంజీవని పిరమిడ్ అని కొడితే మాత్రం మీకైతే వచ్చేస్తుంది. నియర్ బై ఒంగోలు ఆ సైడ్ అయితే కొడితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఒంగోలు అయితే ఆ ఫ్లైఓవర్ అయితే కనిపిస్తూ ఉంది, దగ్గరే ఉంది. సో కొంచెం దూరం ఉంటుంది అని నేనైతే అనుకున్నాను, కానీ కొంచెం దగ్గరగానే ఉంది. ఇంకా ఇక్కడి నుంచి మన తిరుగు ప్రయాణం అయితే కొనసాగించాలి ఇప్పుడైతే. సో నాకైతే నిద్ర వస్తూ ఉంది అలాగుంది నాకైతే. సో బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, సో అది కామనే. సో కొంచెం అటు వెళ్ళి ఒక థంబ్నెయిల్కి ఫోటో తీసుకొని ఇక్కడి నుంచి మనం అయితే బయలుదేరడమే. సో గైస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే మీకోసమే ఇంత కష్టపడి వీడియో అయితే తీస్తున్నాను. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో ఇంకా మనం అయితే ఇక్కడి నుంచి బయలుదేరే టైం అయితే వచ్చేసింది. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో సండే అయినా ఎప్పుడైనా మీరు కూడా రావడానికి ట్రై చేయండి గైస్. వస్తుందా, కనిపిస్తుందా? వస్తుందిలే. మీరు ఒక్కరే ఉన్నారు ఇక్కడ? ఒక్కరే?
రండి ఇటు రండి ఇది వీడియో తీసేదేంది? ఇటు రండి ఇప్పుడు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి సో తాత అయితే ఒక్కడే ఉన్నారు ఇక్కడైతే. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఎటువంటి భయంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో తాత అయితే ఉన్నారు. సో మీకు మొత్తం వివరించి చెప్తారు. సో ఎటువంటి భయపడకుండా మీరైతే ఇక్కడికైతే రండి. సేమ్ తాత, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? నేను 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. మీరు ఒక్కరే, ఎవరు లేరా ఇక్కడ? ఇంతకుముందు ఉన్నారు. ఇంతకుముందు ఉన్నారా? మీరు ఒక్కరే ఉన్నారు. 2010లో ఇది స్టార్ట్ అయింది. ఆ. నేను 2019 అలాగ వచ్చి అంతే. నెలలో వచ్చా. 5 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. మీ దేవురు ఇదేనా? కందుకూరు. కందుకూరా? ఇదేంటి ఇది అసలు మీరు? అది కెమెరా, మీరేం యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్. ఇది యూట్యూబ్ వస్తాయి చూస్తారు. చెప్పా చూసా అందరికి అన్నీ కనబడతాయి. అది అన్నీ కూడా అందులో చూసా మొత్తం చూసా. చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తం చూసింది. అసలు ఎంత జనం, అలాంటి అందరినీ అలాగ పోగేశాడు ఆయన. పత్రిజీ గారు, బ్రహ్మ పితామహ పత్రిజీ గారు అన్నీ పోగేశాడు, అలాగ చేశాడు తల్లి. సో పిఎంసి అని మాత్రం యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమవుద్ది గైస్. సో ఫైనల్గా చూశారు కదా ఇక్కడ ఫోనేనా లేకపోతే ఫోన్ అక్కడ పెట్టి ఇది వైర్ అనమాట. ఇక్కడ వాయిస్ వస్తుంది. పెద్దగా ఉంది అది. అది కెమెరా, అది ఫోన్కి వచ్చిన కెమెరాలు. పోనీ ఏం వదిలే, పోనీ ఇలాగే పోనీ. సో గైస్ మీరైతే తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి అయితే రండి. ఏంద్రాయుడు 100 సార్లు ఇదే మాట అంటున్నారు అనుకుంటారేమో అని. సో మీరు కానీ ఒకసారి వస్తే మీకైతే ఇక్కడ సిచ్యువేషన్ అర్థం అవుద్ది. సో బాగుంది, అంతగా యావరేజ్గా లేకుండా అంత సూపర్గా లేకుండా డీసెంట్గా, చాలా అంటే చాలా బాగుంది. సో తాత అయితే హాయ్ చెప్పమంటే ఇలాగ అంటున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నారు. 5 years నుంచి ఒకడే ఉన్నాడంట. మీరు ఉంటారా? అది ఆయన స్ట్రాటజీ. ఎలాగున్నాడు ఇక్కడ నైట్స్లో, డేలో ఫుడ్ మొత్తం మళ్ళీ ఆయనే ప్రిపేర్ చేసుకుని. సో గైస్ ఇక నేనైతే ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ ఇంట్రో అంటే వీడియోని ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ, సో ఇక్కడే స్టార్ట్ చేసినాం, ఇక్కడే ఎండ్ చేద్దాం, దీని గురించే స్టార్ట్ చేసి దీని గురించి ఎండ్ చేద్దాం అనుకున్నాను గైస్. సో ఏంటంటే ఈ చిన్న బ్లాగ్ మీకు తప్పకుండా ఎలాగ అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో లాస్ట్ వీడియో ఏంటంటే పార్ట్ 1 అయితే 300 వ్యూస్ వచ్చింది, పార్ట్ 2 అయితే ఒక 100 వ్యూస్ వచ్చింది. చెప్పుకుంటే నాకే ఎలాగో షేమ్గా అవుతుంది. సో బట్ ఏమవుదు, వస్తుంది, మనకు కూడా మంచి రోజులు వస్తుంది. 2 yearsగా వస్తూనే ఉంది. సో చుట్టూ పొలాలే, అటు ఒక పెద్ద చెరువు ఉంది. సో ఇటు వెళ్తే స్ట్రైట్ రోడ్లో వెళ్తే ఏమొస్తుందో తెలియదు నాకు కూడా. బాగుంది. సో అదే అనమాట. సో ఇంకా ఈ వీడియోలో అయితే ఎక్కువగా అయితే ఏం ఉండదు. సో ఇక్కడి నుంచి నేనైతే ఇక సేఫ్లీ ఇంటికి వెళ్ళిపోతాను గైస్. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు సెలవు. సో మీరు కానీ ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఒక పిల్లోడు కష్టపడుతున్నాడంటే దాన్ని సపోర్ట్ చేయండి గైస్. అంతేగాని వీడెందుకు ఇలా చేస్తున్నాడు, వాడెందుకు అలా చేస్తున్నాడని వాడిని చులకన చేసి మాట్లాడకూడదు. అది అర్థం చేసుకోండి. సో సరేలే కానీ సో ఇంకా ఎక్కువగా ఏం చేయకుండా సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తూ సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ యువర్ HRW బ్లాగ్స్. ఉండండి, నెక్స్ట్ వీడియో నుంచి మన ఛానల్ నేమ్ మార్చే అవకాశాలు అయితే ఉంది. సో మార్చేస్తా. సో వాళ్ళు మ్యాక్సిమం అయితే రేడియో పోయిందంట సో తాతది. సో మ్యాక్సిమం నేనైతే నేమ్ అయితే మార్చేయడానికైతే ఉన్నాను. సో ఈ నేమ్ అయితే అంతగా బాగలేదు నాకైతే. సంథింగ్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసి అయితే పెట్టున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి కలుద్దాం గైస్. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.